ఎక్కడి నుంచి వస్తున్నారు అన్నయ్య? రాజమండ్రి పక్కన దివంచరు. ఏం పేరు మీ పేరు? ఎర్మశెట్టి సీను. ఓకే, ఏంటి దర్శనం బాగా జరిగిందా? సూపర్. ఫ్రీ దర్శనం 2 సార్లు చేసుకున్నాం. అరగంట 2 దారులు అయింది. బ్రహ్మోత్సవాలు ప్రారంభమయ్యాయి, ఇక్కడ వస్తువులు కానీ ఏర్పాట్లు ఎలా ఉన్నాయి? చాలా బాగున్నాయి. ముందు గవర్నమెంట్ లో అది అసలు బాగాలేదు. అసలు బాగాలేదు. అసలు బాతులు కొత్త వాసన వచ్చేసిదయ్యా. ఆ భోజనం కూడా చేస్తే అసలు చేయబుద్ధి తెలియదు. ఇప్పుడు అది చాలా బాగుంది. ఇప్పుడు ఒక భక్తుడిగా మీరు చెప్పండి, మీరు వెంకటేశ్వర స్వామిని ఏదైనా కోరిక కోరుకొని ఆ కోరికలు తీరిన తర్వాత భక్తులు ఏంటంటే మొక్కుబడి చెల్లించుకునేందుకు తిరుమల వస్తారు, స్వామివారిని దర్శనం చేసుకొని స్వామివారికి ముడుపులు కానుకలు చెల్లిస్తారు. భక్తులు స్వామివారికి చెల్లించినటువంటి ముడుపులు కానీ కానుకలు కానీ గత ప్రభుత్వంలో కొంతమంది అధికారులు స్వామివారికి చెందకుండా స్వామివారి సొమ్మును అపహరించేటువంటి ప్రయత్నం చేశారు. వాళ్ళు తినేసారు. అందుకునే కదా ఏమీ లేకుండా అయిపోయారు వాళ్ళు. అందుకునే కదా వెంకన్న బాబు మీదకి వస్తే ఎవరైనా అయిపోతారు స్వామి. వెంకన్న బాబుని ఎవరైనా ఏమనుకోకూడదు స్వామి. భక్తుడిగా మీరు స్వామివారికి అందించినటువంటి కానుకలు స్వామివారికి అందలేదని తెలిస్తే మీకు ఏమనిపించింది? ఏం చేస్తాం, మంచివాళ్ళు కదా స్వామి, గ్రామం కదా స్వామి. ఆ వెంకన్న బాబు వేయం కదా స్వామి. ఆ వెంకన్న బాబుని పట్టుకున్నాడు వదలడు స్వామి. అది స్వామి. ఓకే. హాయ్ అండి. హాయ్. ఎక్కడి నుంచి వచ్చారు? బెంగళూరు నుంచి వచ్చారు. ఈ రోజు నుంచి బ్రహ్మోత్సవాలు ప్రారంభమయ్యాయి కదా, టీటీడీ వారి ఫెసిలిటీస్ కానీ సదుపాయాలు ఎలా ఉన్నాయి? ఎవ్రీథింగ్ ఇస్ ఫస్ట్ క్లాస్. ఓకే, దర్శనం చేసుకున్నారా? Now only. ఓకే, ఎలా జరిగింది దర్శనం? Within 15 minutes, we had a peaceful darshan. ఓకే. It was very blessed and it was very divine. ఓకే, రైట్. మహిళలకు సంబంధించి ఇక్కడ ఏర్పాట్లు కానీ సదుపాయాలు నీట్నెస్ విషయంలో ఎలా ఉంది మొత్తంగా? As I told, it is very first class. In South India, this temple, Tirupati temple, is very good. It is very well maintained, and we feel divine whenever we come here. It's very peaceful apart from the other cities. As we come from Bangalore, it is very highly polluted, and when we come here, we feel a different kind of energy, and it's blessed to seek. ఓకే. అండి, ఉంటుంది దర్శనం అంతా చాలా బాగా అయింది. ఏం తొందరలేదు, స్పెషాలిటీ అంతా బాగానే ఉంటుంది. దర్శనం క్లీనింగ్ అంతా చాలా బాగుంటాయి. ఓకే, బ్రహ్మోత్సవాలు ప్రారంభమయ్యాయి కదా, బ్రహ్మోత్సవాల సందర్భంగా మహిళలకు సంబంధించి ఏర్పాట్లు కానీ వస్తువులు ఎలా ఉన్నాయి? చాలా బాగానే ఉంటుంది, ఏం తొందర బాగానే ఉంటుంది. ఓకే, దర్శనం ఎంత సమయంలో అయింది మీకు? మాకు 1 అవర్లో అయిపోయింది దర్శనం. 1 అవర్. ఓకే, అక్కడ ఉండి 1 అవర్ కూడా లేదు, ఒక ½ అన్ అవర్ లేకపోతే 45 నిమిషం అంతే. ఓకే, బ్రహ్మోత్సవాల సందర్భంగా అలంకరణ చేశారు కదా, అలంకరణ ఎలా ఉంది? చాలా బాగానే ఉంటుంది అలంకారం, ఏం తొందర. రైట్ అన్నయ్య, ఎక్కడి నుంచి వచ్చారు? మేము జమ్మలమడుగు, కడప జిల్లా జమ్మలమడుగు మండలం ఎస్ సుప్పలపాడు గ్రామం నుంచి వచ్చాము సార్ మేము. ఓకే, స్వామివారి దర్శనం జరిగిందా? జరిగింది సార్. నిన్న నాకు టెంపుల్ డ్యూటీ సాయంత్రం 4 నుంచి రాత్రి 7 వరకు టెంపుల్ డ్యూటీ పడింది. దర్శనం బాగా జరిగింది సార్. ఓకే. ఓకే సార్. బ్రహ్మోత్సవాలు ప్రారంభమయ్యాయి, బ్రహ్మోత్సవాలకు సంబంధించిన ఏర్పాట్లు సదుపాయాలు ఎలా ఉన్నాయి? చాలా అద్భుతంగా ఉన్నాయి సార్, చాలా అద్భుతంగా ఉన్నాయి. పూల అలంకరణ కానీ ప్రజలకు సౌకర్యాలు కానీ అన్నీ చాలా బాగున్నాయి సార్. ఓకే. నిన్న మాకు బిఆర్ నాయుడు గారు చైర్మన్ గారు ఒక వరం ఇచ్చారు. ఇంతకు ముందు మాకు 7 రోజు సేవ తర్వాత మాకు స్పెషల్ ఎంట్రీ దర్శనం మాత్రమే ఇస్తున్నారు, ఒక లడ్డు ఇచ్చేవారు. కానీ నిన్న మాకు ఒక వరం ఇచ్చాడు, అది అందరితో పాటు లేకుండా శ్రీవారి సేవకులకు బ్రేక్ దర్శనం ఇచ్చి ఆయన రుణం మేము మా జీవితంలో తీర్చుకోలేమని మీ విధంగా తెలియజేస్తాం. ఓకే. హాయ్ అండి. హలో. ఎక్కడి నుంచి వచ్చారు? హైదరాబాద్ నుంచి వచ్చాము. ఓకే, స్వామివారి దర్శనం చేసుకున్నారా? లేదు, ఇంకా వెళ్తున్నాము. ఓకే, ఈ రోజు నుంచి బ్రహ్మోత్సవాలు ప్రారంభమైనాయి కదా, ఇక్కడ ఏర్పాట్లు కానీ వస్తువులు ఎలా ఉన్నాయి? చాలా బాగున్నాయి, ఇప్పటికప్పుడు నీట్గా మెయింటైన్ చేస్తున్నారు. ఇంకా నాకు తెలిసి స్టాఫ్ కూడా పెంచారు అన్ని కవర్ చేయడానికి. సో ఇట్స్ సో గుడ్. ఇంకా రష్ కూడా ఎక్కువ అనిపించట్లేదు ఇప్పటి వరకు అయితే. చూద్దాం ఎలా అవుతుందో దర్శనం. ఓకే, అంటే ఈ రోజు వచ్చిన వాళ్ళు కూడా అరగంటలో దర్శనం చేసుకొని బయటకు వచ్చేస్తున్నారు, చాలా సంతోషంగా ఉన్నారు. అది అలా తెలిస్తే ఏమనిపిస్తుంది అసలు మీకు? మాకు కూడా తొందర అయిపోతుంది దర్శనం అని తెలుస్తుంది, చూద్దాం. ఓకే, మీరు ఎక్కడి నుంచి వచ్చారు? హైదరాబాద్ నుంచి వచ్చాము. ఓకే, ఎంతమంది వచ్చారు మొత్తం మీరు? మేము 3 వచ్చాము. ఓకే, స్వామివారి దర్శనం చేసుకున్నారా? లేదు, ఇంకా ఇప్పుడు వెళ్తున్నాం దర్శనం చేసుకోవడానికి. ఇక్కడ ఏర్పాట్లు ఎలా ఉన్నాయి? తిరుమల తిరుపతి దేవస్థానం వారి బాగున్నాయా? హాయ్ అమ్మా, ఎక్కడి నుంచి వచ్చారు? హైదరాబాద్ నుంచి. ఓకే, స్వామివారి దర్శనం చేసుకున్నారా? లేదు, వెళ్ళాలి ఇప్పుడు యాక్చువల్లీ. ఓకే, ఈ రోజు నుంచి బ్రహ్మోత్సవాలు ప్రారంభమైనాయి కదా, బ్రహ్మోత్సవాలకు సంబంధించి ఏర్పాట్లు కానీ వస్తువులు ఎలా ఉన్నాయి ఇక్కడ? ఎవ్రీథింగ్ ఈజ్ వెరీ గుడ్, చాలా నీట్గా ఉంది. అండ్ ఫ్లవర్ డెకరేషన్, పెయింట్స్ అవన్నీ చాలా కొత్తగా అనిపిస్తుంది. మేము బ్రహ్మోత్సవాలు రావడం కూడా ఫస్ట్ టైం. సో వీళ్ళ అరేంజ్మెంట్స్ అవన్నీ అయితే చాలా బాగున్నాయి. హాయ్ అండి.
ఎక్కడి నుంచి వస్తున్నారు? మేమైతే వరుస నుంచి వచ్చామండి. ఇక్కడ కాకినాడ అక్కడికి వెళ్ళి సెటిల్ అయ్యాము. ఓకే అక్కడి నుంచి వచ్చామండి. ఓకే, ఈ రోజు నుంచి తిరుమలలో బ్రహ్మోత్సవాలు జరుగుతున్నాయి కదా, తిరుమల తిరుపతి దేవస్థానం వారి ఏర్పాట్లు ఎలా ఉన్నాయి ఇక్కడ? సూపర్ అండి. మళ్ళీ ఇంక ఇక్కడ చెప్తానికి ఏముంటుందండి, మళ్ళీ అలాగే ఇలాగా ఉండదు. ఓకే బ్రహ్మాండం అండి. మళ్ళీ బ్రహ్మాండం అంటే అలాగే ఇలా కాదు. ఓకే, దర్శనం అయిందా మీది? ఇంకా లేదండి, ఇప్పుడు వెళ్తున్నామండి. ఓకే, ఇక్కడ ఏర్పాటు అలంకరణ చూస్తూ ఉన్నారు, అలంకరణ ఎలా ఉంది? సూపర్ అండి. మళ్ళీ ఇంకా ఆలోచించక్కర్లేదండి. ఆలోచించిన ఇంకా టీటీడీ విషయంలో మనం చెప్పవలసిన అవసరం లేదండి. సార్ నమస్తే సార్. నమస్కారం అండి. ఎక్కడి నుంచి వచ్చారు సార్? మేము శ్రీకాకుళం నుంచి వచ్చామండి. ఓకే, సోమవారం దర్శనం బాగా జరిగిందా? ఇంకా దర్శనానికి ఇప్పుడు వెళ్ళాలండి. యాక్చువల్గా దర్శనానికి రావాలంటే ప్లాన్ చేసుకుని రాకపోతే స్వామివారు కరుణించరు, అది అందరికీ తెలిసిందే. అంత చక్కనటువంటి ఏర్పాట్లు కూడా టీటీడీ వారు చాలా చక్కగా చేస్తున్నారు, మామూలుగా కాదు. ఎవరికి ఎటువంటి ఇబ్బంది కలగకుండా, ఎందుకంటే అంటే ఆ ప్లాన్ చేసుకొని రావాలి, రాకుండా ఉంటే అవదు. ప్లాన్ చేసుకొని వస్తే ఇంత చక్కనటువంటి సహాయం కానీ ఆ స్వామివారి కృప కూడా అటువంటి దీవెనలు కూడా అందుతాయి. అయితే నమ్మకం అనేది మాకు కూడా చక్కగా ఏది కోరుకుంటే అదే. ఈయన ఇలవేలిపోయిన మనకి కలియుగ ప్రత్యక్ష దైవం, ఈయన ఏం కోరుకుంటే అది జరుగుతుంది. ఓకే, అలాంటి కలియుగ ప్రత్యక్ష దైవమైనటువంటి శ్రీ వెంకటేశ్వర స్వామి వారికి భక్తులు భక్తి శ్రద్ధలతో మొక్కుబడిగా కానుకలు అలాగే ముడుపులు సమర్పిస్తూ ఉంటారు. అయితే భక్తులు స్వామివారికి సమర్పించినటువంటి కానుకలు ముడుపులు గత ప్రభుత్వ హయాంలో కొంతమంది అధికారులు స్వామివారి సొత్తును అపహరించేటువంటి ప్రయత్నం చేశారు. అది తెలియగానే ఏమనిపించింది మీకు? అది కూడా చూడడం జరిగిందండి. కంపల్సరిగా తప్పనిసరి పరిస్థితి ఏమిటంటే అది తెలిసిందే. అది ఆయన నాస్తికుడు, మీకు తెలిసిందే. దానికోసం మరి ప్రత్యేకించి చెప్పక్కర్లేదు. ఆయన మన హిందూ మతం సంబంధించి కాదు, ఆయన ప్రత్యేకించి దానికోసం ప్రత్యేకించి చెప్పవలసిన అవసరం లేదు. ఇప్పుడు ప్రభుత్వం ఏమిటంటే ప్రత్యేకించి స్వామివారి కరుణా కటాక్షం ఉన్నటువంటి ప్రభుత్వం ఇది. ఆ కరుణా కటాక్షలు కాబట్టి ఇవాళ రేపు మన ముఖ్యమంత్రి గారు, గౌరవ ముఖ్యమంత్రి గారికి వచ్చి కొన్ని ఏర్పాట్లు ఇంకా భక్తులకి ఇంకా అతి త్వరగా శీఘ్రంగా అకామిడేషన్ కానీ లేకపోతే దర్శనం కానీ జరగాలని చాలా అద్భుతంగా ప్లాన్ చేస్తున్నారు. కాబట్టి వారికి కూడా ధన్యవాదాలు. ఎందుకంటే అయితే ఒకటి, ఎవరికైతే సేవ చేస్తారో స్వామి కూడా వాళ్ళకి ఆ దీవెనలు ఇస్తారు. సేవ చేయని వాళ్ళకి ఆ రకమైనటువంటి ఏర్పాటు కూడా జరుగుతుంది. దానికి మీరు చెప్పక్కర్లేదు, ప్రభుత్వం ఎలా చేసిందో ఆటోమేటిక్గా వెనక్కి వెళ్ళిపోయారు. కాబట్టి ప్రభుత్వం వారు ఎప్పుడైతే స్వామివారిని మనం ఎవరైతే సేవించి ఆయనకి తరింపచేసే ఏర్పాట్లు చేస్తారో వారికి 10 సంవత్సరాలు 15 సంవత్సరాలు అయినా సరే ఆ టెన్యూర్ ఇస్తూనే ఉంటారు వాళ్ళని. కాబట్టి నమో వెంకటేశాయ, నమో వెంకటేశాయ. సార్ ఎక్కడి నుంచి వచ్చారు? Yes, yes. Actually, I am coming from West Bengal. వెస్ట్ బెంగాల్. West Bengal, yes, yes. Okay. Yes. How is facilities here? Yes, it's very good, nice. And today morning I reached here around 6:30 o'clock. After that, I came inside temple, and I visited with my family, my wife and my daughter, and all of us entered like Sarva Darshan, free ticket. There is no ticket. After that, it takes only half an hour, less than 1 hour, and I visited the main darshan. I have all of us taken the darshan, Venkateswara darshan taken, and we are very happy after getting darshan, and we are also getting laddus from this temple, and it's very nice, very sweet also, and also we have taken some laddus from outside also purchased, and it's looking very nice. We are feeling very happy also. Brahmosvas started from today onwards. How is the facilities? Okay, facilities, it's okay, it's very nice, but I have to know something more. That's why I am moving around with my family also. Okay. Yes, yes. Thank you.